ప్రస్తుతం తుళ్ళూరు మండలం తాడికొండ నియోజకవర్గం పెదపరిమి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలంతా కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదా, అమరావతి రాజధాని పట్ల వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ కూడా భూములు తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అయితే గతంలో వీరంతా కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. అయితే అసలు సంవత్సరంన్నర పరిపాలన పట్ల వీరు ఎలా స్పందిస్తున్నారు? ఇదే సందర్భంలో సూపర్ సిక్సే కావచ్చు, గతంలో నవరత్నాలే కావచ్చు, వీటన్నిటి మీద వారు ఎలా స్పందిస్తున్నారు, ఇవన్నీ కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అయితే పెద్దపరిమి గ్రామంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం వారు ఎట్లాంటి స్పందన కనబరుస్తారనేది. గవర్నమెంట్ ఎలా? నా పేరు సరిపూడి సాంబశివరావు అండి, పెద్దపరిమి. నిన్న జోగి రమేష్ కులాన్ని తీసుకొచ్చి మా కులం అడ్డుకోదా అంటున్నాడు. ఆయాల ఒక చిన్న అమ్మాయి మీ కులం అమ్మాయిని పోయి రేపు చేయబోతే వాళ్ళ తమ్ముడు పోయి అడ్డుకుంటే ఆ అబ్బాయిని తగలబెట్టారు, నిప్పేసి తగలబెట్టారు. ఆయాల ఏమైపోయారు నీ కులం మొత్తం. నిన్న మీ భార్య ఏమంటుంది, చంద్రబాబు మంచి మనసుతోటి కాస్త మా ఆయన బయట వేయాలని అడుగుతుంది. ఆయాల మీ ఆయన తిట్టే రోజు నువ్వు చెప్పుకున్నావు, మీ ఆయనకి చెప్పుకుంటే ఇంత రాదు కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడను మనం ప్రచురిస్తే ఎవరికైనా ఇదే గతి పట్టిద్ది. నేను కాదు, ఎవరైనా సరే పార్టీలకి అతీతంగా శుభ్రంగా మంచిగా మాట్లాడి మంచిగా చేస్తే కనుక ఎవడు మన జోలు రాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, మనం ఏ తప్పు చేయకపోతే మీరు చేసేదే తప్పు. నువ్వు ఆమెన ముగ్గురు పెళ్ళాలని పవన్ కళ్యాణ్ తిట్టావు, పార్టీ ఆఫీస్ కాడికి పోయి ఆమెన దుమ్ము దులిపి అవన్నీ పగలగొట్టి ఆగం చేసి వచ్చావు. అదంతా నువ్వు చేసుకున్న తప్పే కదా. ఇవాళేదో పోలీసు అరెస్ట్ చేశాడని నువ్వు జాలి చూపితే మటుకి ఎవరు కూడా క్షమించరు. నేను కాదు, చంద్రబాబు నాయుడు అంటుండారని తెలుగుదేశం వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇట్లాంటి పని బూతులు మట్టికి మాట్లాడటానికి వీలు లేదు. ఇది మట్టికి అందరం ఖండిస్తున్నాము. కాబట్టి నువ్వు చేసుకున్న కర్మ నీకే పట్టింది. ఇట్లాంటి మాటలు ఒకవేళ నీకు ఒక పదవి ఇస్తాడనో లేకపోతే ఎంపీ ఇస్తాడనో ఎవరిని తిడతావు? ఏం పని ఉండి తిడతావు? చంద్రబాబు నుంచావు, చంద్రబాబు భార్య నుంచావు, కొడుకు నుంచావు. కొడుకు పప్పు చుట్టోడని మాట్లాడావు, అరే వరే అని పిచ్చి మాటలు అన్నీ మాట్లాడావు. నీకు అవసరమా? మీరు మంచి పరిపాలన చేశారనుకో, మీరు 11కి రారు కదా. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని చెప్పుతో కొట్టినాయి. మీరు తినే అరగిద్ద బువ్వకి మీరు ఆమెను మద్యం అమ్ముకున్నారు, ఫ్లాట్లోకి పోయారు, అన్ని దందాలు చేయబట్టే మీరు జైలుకి పోతున్నారు. మా జోలు ఎవరు కూడా రారేంది పోలీసులు. మేమే తప్పు చేయము, మా జోలు రారు. మిమ్మల్ని పట్టకపోతారు, అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరిని క్షమించే పని లేదు. ఇట్లాంటి తప్పుడు పనులు మటుకు ఎప్పుడు చేయకండి. గవర్నమెంట్ కూడా ఒకటి పోయే వరకు ఒకటి మీద పడుతున్నాయి. ఇప్పుడు మన బస్సులు ఫ్రీ పెట్టాడు, దానికి లాసు పోతుంది. పింఛన్లు పెంచాడు, దాని మీద లాసు. మరి పోతేనేమో ఈ ప్లాట్లకి రాజధానిలోనేమో డబ్బులు లేవంటాడు చంద్రబాబు గారు. ఎక్కడ తెచ్చి పెడతాడు? అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటి పోయే వరకు ఒకటి తుఫాను వచ్చింది. రైతులు మొత్తం అల్లోలచ్చినాన్ని ఎడుతున్నారు. ఎకరానికి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పొలాలు మొత్తం కూడా నేను పేపర్లకు మొత్తానికి ఇచ్చాను. మరి కోరుకుంటున్నాము. ఎవరైనా చచ్చిపోతే మటుకి ఆఫీసర్ల మీద స్టోల్ చేస్తాం. ఆఫీసర్లు నోరు నొక్కేశారు గవర్నమెంట్. ఏడ ఆఫీసర్ మాట్లాడటానికి లేదు. ఇక్కడ రోడ్ల మీద ఉసికి లారీలు పోతున్నాయి, 60 టన్నులు పోసుకొని. ఏ ఆఫీసర్ కూడా కళ్ళు తెరవట్లేదు. ఏంటంటే మా నోరు నొక్కారంటున్నారు. అదే సూపర్ సిక్స్ చేస్తున్నారు, వైపుకొండ వరకు చేస్తున్నారు. వాళ్ళ ఖజానాలో లేదు. మా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ బట్టి కొద్దిగా పార్టీ నిలబడి ఉంది. లేకపోతే బట్టికి ఇప్పుడు దెబ్బతినేవాళ్ళే. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఆదుకుంటుంది, ఇబ్బంది లేదు, బయటపడతారు. ఈ పొలాలు పోయిన వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దిట్టంగా మేము అండగా ఉన్నాము. అందరికి రాసి డబ్బులు మొత్తం ఎకరానికి 10,000 లెక్క ఇమ్మని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది. బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. మాకు 5 ఏళ్ళు పొడుగుతూ ఈ రోడ్డు వేసిన వాళ్ళు లేరు, దిక్కు లేదు, దివాన్ లేదు. రోడ్డు వచ్చిన 2 నెలల గవర్నమెంట్కే రోడ్డు వేసాడు, ఎమ్మటే మళ్ళీ బస్సు వేసాడు. 5 సంవత్సరాలు మా అమరావతికి మంగళగిరి బస్సు లేదు. మేము ఇప్పుడు బస్సు వస్తుంది. వడ్డమాన పోవాలంటే 3 గంటలు పట్టేది, ఇప్పుడు అంతా 10 నిమిషాల్లో పోతున్నాం. అంటే వర్షాలకు దెబ్బతింటే ఆనాడు దెబ్బతినొచ్చు. పనులు జరుగుతూనే ఉన్నాయి. రాజధానిలో రోజు 100 లారీలు వస్తున్నాయి సామాను. మరి అదంతా పని చేయడానికే కదా వస్తుంది. అభివృద్ధి బాగానే ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏం చేశాడు? సంతకాలు మాంసం తెచ్చుకొని తెల్లారి తింటే ఉండదు. అట్టుంది వైసీపీ గవర్నమెంట్. డబ్బులు వేయటము, మెదలకుండా తీసి పక్కన నోవటం. ఏముందో ఏడాదిలో రోడ్డు వేసాడా? 5 ఏళ్ళు వడ్డమాన పోవాలంటే అల్లాడిపోయారు జనం. మంగళగిరి పోవాలన్నా అంతే అల్లాడిపోయారు. ఎక్కడ అభివృద్ధి లేదు. వచ్చేవరకు సంక్షేమ పథకాలు వేసి మీరు దోచుకుంటే అటు కుదిరిద్ది. నేను రాజధాని ఏం చేసింది? రాజధాని ఉండాలిగా. ఇప్పుడు మరి రైతు వాళ్ళకి ఇల్లు ఉండాలి, ఎంతో మరి రాజధాని అంతే అవసరం కదా. 3 రాజధానులు అన్నావు, ఏ రాజధాని కట్టావు? ఏది చేయాల. ఆడవాళ్ళు బస్సు ఇచ్చాడు, పింఛను 4 ఏళ్ళు నెల 1 తారీఖుకే ఇస్తున్నాడు. ఇంటికి తెచ్చి బియ్యం అని ఇస్తున్నా, ఏమి అందలేదు.
రైతు భరోసా వేసా, మళ్ళీ రేపు 8వ తారీఖు మళ్ళీ వేస్తాను. నీకు ఇంకా సూపర్ సిక్స్ కాకుండా ఉంది. నవరత్నాలతో సూపర్ సిక్స్ పోల్చుకోవచ్చా? నవరత్నాలది ఏముందండి, అసలు అభివృద్ధి లేదు కదా రాష్ట్రంలో. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. వారికి జనానికి ఇచ్చి ఖర్చు పెడితే సుఖమే ఉంది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాను, చేను కొన్నాను, అది జీవితకాలం ఉంటుంది, పిల్లలకి ఆధారం ఉంటుంది. అక్కడిది ఏం లేదు కదా, ఒక కంపెనీ లేదా, ఒక టీం లేదా. నువ్వు మెదలకుండా డబ్బులు వేసానంటే అటు కుదిరితే జోగి రమేష్ అరెస్ట్ చేశారు కదా, ఎట్లా చూడాలి? చేయొచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు తప్పు పప్పు లేకుండా మీ ముప్పంది కోసం మీకు ప్రజలు తీర్పిచ్చింది ప్రజల మీద పోరాడమని. మీ సొంత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని వాడంతా ఈడికి 3 పెళ్ళిళ్ళు వాడు మప్పిస్తుందా? వాళ్ళని తెలిసేందుకు మీరు ప్రజల మీద పోరాడి ప్రజల మీద చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తిట్టి మీకు అధికారం ఉందని చెప్తే కరెక్టే చేయాల్సిందే. అరెస్ట్ పేరు నాన్న ఒకటి, కొడాలి నాన్న ఒకడిని, రోజాని ఒకడిని, వల్లభని నుంచుని ఒకడిని, ఇట్లాంటి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు 5 సంవత్సరాలు. కేంద్రంలో డబుల్ సర్కారు ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారు, ఏడైనా బుల్లెట్ రైలు ఉంది. మాకు ఇబ్బంది ఏమి లేదు. పొలాల రేట్లు ఉన్నాయి, 2 కోట్లు కానించి 1,80,00,000 కానించి 2 తక్కువ లేదు. ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు అది కాదండి. ఆయన చంద్రబాబు ఇంటి మీద పోయి జనాన్ని తీసుకుపోయి నువ్వు పడగొట్టలేదా? నీ నాయకుడే చెప్పాడుగా 3 కోట్లు ఇస్తా అన్నావు. నువ్వు 3 కోట్లు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఆయన రావదేమో మీ ఇంటికి వచ్చారుగా, మీడియా తీశారుగా. నువ్వు ఇప్పుడు మీ వాళ్ళే చెబితే వాళ్ళు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, చంద్రబాబు వాడి పప్పు వాడి ఉప్పు, ఇవన్నీ మీకు అవసరం అది కాదండి. నువ్వు కళ్ళు అమ్ముకున్నాడు కొద్ది నాయకుడు, బీసీ నాయకుడు నీకు కాదంటలే ఏ కులం అయినా. నీకెందుకు? నువ్వు అది కాదు, నీకు పదవి ఇప్పుడు ఉందా? ఎవడు ఉంటాడో ఎవడు పోతారో శాశ్వతంగా ఉండవు. అసలు ఒకరిని తిట్టకూడదండి, ఏ కులం అయినా అసలు తిట్టకూడదు. మనం అసలు మంచి జరుగుతుందా జరగట్లేదా? వైపీసీ నాయకులు ఎవరు అటు చేస్తారు, ఎందుకు చేస్తారండి వరకు అంతా అన్యాయం? వాళ్ళే చెబుతుంటే సాక్ష్యం వాళ్ళే చెబుతున్నారుగా. వేరే వాళ్ళు చెబితే మనం అనొచ్చు, వాళ్ళే చెబుతుంటారు. అదే అంటే అది కాదు, మీడియాలో ఆడు కూర్చొని నువ్వు ఏం చెబుతావు? వాడు కూర్చొని నువ్వు ప్రెసిడెంట్లో పెట్టి అసెంబ్లీ పోయి పోర్కాడు. రైతులు పంటలు పోని నువ్వు అసెంబ్లీలో 11 సీట్లు వచ్చినాయి, మాట్లాడు పోర్కాడు. అన్ని ఊళ్ళు తిరిగి బయట తిరిగి మాట్లాడు. నేను చంపరుగా. రైతు ఎంత నష్టపోయింది ఇలా. కేంద్రం ఉండబట్టి సరిపోయింది. కేంద్రం డబుల్ సర్కార్, కేంద్రం మోడీ ఉండబట్టి ఎంతో కొంత మామూలుగా ఈ 3 ఏళ్ళ నుంచి పథకాలు ఏడు వస్తున్నాయి. కొంతమంది బతుకుతున్నారు జనం. ఆ సూపర్ సిక్స్ అంతే అయిపోయినాయి అంటే నాకు రైతు భరోసా పడ్డాయి, గ్యాస్ డబ్బులు పడ్డాయి, మరి మోడీ డబ్బులు కిసాన్ యోజన పడుతున్నాయి. కాదు నాకు పింఛన్ లేదు. అమ్మఒడి ఆ ప్రభుత్వంలో అసలు లేదు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ లేదు, ఏం లేదు. రాయలా ఆ ప్రభుత్వంలో రాయలా. అదేమంటే మీ కొడుకులు ఉద్యోగాలు ఉన్నారు. ఏం కొడుకులు ఉద్యోగాలు చదివించాను, నాకు పొలం ఏం లేదు. ఒకడైనా 5 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తున్నారు. అమెరికా పోయినోడికి, కారు ఉండోడికి, సింగపూర్ ఉండోడికి పింఛన్లు ఇచ్చావు. నేను పెట్టుకునే వాళ్ళకి 5 ఏళ్ళు ఈ వాలంటీర్లు ఏం చేశారు? 5 ఏళ్ళు అసలు వాలంటీర్లు పనికిరారు. వాలంటీర్లు జీవో వచ్చింది, తీసేయాలి. కార్డులో నుంచి తీసేయకుండా వదిలి పెట్టి పిచ్చి బీపీ కార్డులో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెట్టగానే ఇప్పుడు వస్తుంది పింఛను. 68 సంవత్సరాలు ఇంకెప్పుడు మాకు వచ్చేది పింఛను. నువ్వు జగన్ ఎక్కిన కాదు పింఛన్ రావాలి మాకు. నేను చూపిస్తారా? మీరు మా ఊళ్ళో కారు ఉండోడు కొందరు పింఛన్ రికమెండ్ నువ్వు ఇచ్చావు. ఇప్పుడు మన నడిచారే నేను మాట్లాడావు, మన బట్టబొమ్మను మాటిపోటుకే మేము రైతులు ఎందుకు చేస్తాం? మేము తప్పు 10 మందికి సమాధానం చెబుతాం మేము మాటిపోటుకే. వ్యవసాయం బాగానే ఉందండి, పర్వాలేదు. వ్యవసాయం పర్వాలేదు. కాతే అసలు నట్టాలే రావాలి కానీ అసలు సొమ్ములు వస్తాయి, మేళము ఆదాయం సొమ్ములు వస్తాయి. ఇక్కడ పర్వాలేదు. కత్తె ఈ జిల్లా కత్తెమ్మ జిల్లాలో దెబ్బతిన్నాయి కానీ ఇక్కడ పర్వాలేదు. చేయడానికి ఏముంది? వరకు కూకున్నాడు చదువుతాడు ఏదో ఒకటి, కానీ ఇవన్నీ ఎందుకులే తీసేయండి, ఎందుకు అనవసరం. అవును అయిద్ది అనుకుంటున్నాము. ఆయన చేసేది చేస్తానే ఉన్నాడు. పైన లంచం ఒకటి రాళ్ళు తెగినట్టు తెంగుతున్నారు. ఇంకా దానికి ఎవడు చెబుతాడు? ఇవ్వలేదంటే ఇస్తాడు, ఇచ్చిందాకా ఆగలేకపోతున్నాము. ఎవరు కాడు ముందే మొదట్లో ఇవ్వలేదని అనుకుంటున్నారు. కాకపోతే ఈ ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వలేదని అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇస్తుంటే సరిపోద్ది. బాగానే ఉంది. చంద్రబాబుదే బాగుంటుంది. అంతా సదుపాయాలు ఉన్నాయి, అదే అంతా డెవలప్మెంట్ ఉంది. రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారుగా. నవరత్నాలు బాగున్నాయి, సూపర్ సిక్స్ బాగున్నాయి. 2 బాగానే ఉంది. ఏం అమలు చేయట్లేదు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు అంటా ఉంటారులేండి, సహజం. అనకుండా ఎట్టుంటారు వాళ్ళు, ఏదో అంటా ఉంటారు. అన్నారని మనం అనుకుంటే అటు కుదిరి అమరావతి కంప్లీట్ అయితే అనుకోవచ్చు. కంప్లీట్ అయితేనే అనుకుంటున్నాం మేము కూడా. బాగుంటుంది అయితేనే మేము అనుకుంటున్నాం. ఎవరైనా ఒకటేను, మంచి చేసినవాడే రాజు. మంచి చేసినవాడే ఇంకా 4 కాలాల పాటు నిలబడతాడు. మంచి చేయకపోతే పోతాడు. ఎవరైనా ఒకటే. నేను ఏ పార్టీకి మనిషిని కాదు. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ అంటే మరి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు అన్ని పనులు కావాలంటే కావు.
కొన్ని సర్దుబాటు చేసుకోవాలి, కొన్ని చేసుకోవాలి, కొన్ని డెవలప్ చేసుకోవాలి. అన్నీ కావాలంటే ఒకనాడు అయ్యే పని కాదు. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రోడ్లు బాగు చేయాలి. ఇప్పుడు తుళ్ళూరు వరకు ఉంది, లేకపోతే పరిమి తాడికొండ ఉంది. మరి గజం లోతు గోతులు పడి మరి బస్సులు బోల్తాలు పడ్డాయి. మరి ఇది ట్రక్కులు ఇవి ఉన్నాయి కదా, లారీలు అవి కూడా బోల్తాలు పడ్డాయి. మరి అసమంటి ఏదో ప్యాచ్ వర్కులు చేసి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది. అవి వాటి జోలు నన్ను అడగొద్దు, నాకు తెలియదు కూడా. ఆ పార్టీని గురించి అడగొద్దు, ఈ పార్టీని గురించి అడగొద్దు. ఎక్కువ రాజకీయాల్లోకి నేను బాను. ఇప్పుడు ఇది జనం ఇబ్బందులు కాబట్టి రోడ్డుతో మాట్లాడాను, అంతవరకే నా పరిధి. మొన్న 10 రోజుల నాడు వారం నాడు మీకు ఉసిరి గ్యాస్ పడుతుందండి అని కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. లేదంటే అసలు ఇప్పుడు లేదు అని అన్నా. అంటే ఒకసారి గ్రామ సచివాలయంలో కలవండి అన్నారు. సచివాలయంకి పోతే అన్నీ కొట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఆధార్ కార్డుతో సహా అన్నీ లింక్ అయ్యి బాగానే ఉన్నాయి అంటున్నారు. గ్యాసు నెంబర్తో సహా, ఆధార్ నెంబర్తో సహా, బ్యాంక్ ఖాతా సహా అన్నిటికీ లింక్ అయ్యి బాగానే ఉన్నాయి అంటున్నారు. ఈ ఉసిరి గ్యాస్ అనేది ఎందుకు మిస్ అయిందని తెలవట్లా. మా పిల్లలు కూడా సిస్టంలో కొట్టారు. సిస్టంలో కొట్టినా కూడా వాళ్ళకి అర్థం కాలే. ప్రభుత్వం వరకు అయితే మాత్రం కొంతమేర పర్వాలేదు. ఏది కథ రోడ్లు అయ్యి ఇటు బస్సులు తిరుగుతున్నాయి. ఈ 10-15 రోజులు బట్టి 20 రోజులు మంగళగిరి బస్సులు, అమరావతి బస్సులు. అది ఈ రోడ్డు కూడా కథ బాగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోడ్లు ఎక్కువైపోయి ఈ రోడ్డు బాగా గొల్లైపోయింది. ఇటు పడింది. వైసీపీ అంటే రాజధాని ఏడుందండి, పూర్తిగా చేశారు కదా. చంద్రబాబు వస్తే రాజధాని ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. పర్లేదు చాలా మటుకి. ఏమన్నా ఒకటే ఆగితే ఆగొచ్చాము, అవి కూడా తొందరలోనే వదులుతా ఉంటున్నారు. ఇబ్బంది ఏమి లేదు, బాగానే అమల్లో పెడుతున్నారు. సూపర్ సిక్స్ బాగానే ఉన్నాయి. నవరత్నాలలో కూడా అన్ని సూపర్ సిక్స్లో ఉండేయాక వాళ్ళు మొత్తం కొత్తగా పెట్టి ఏముండే గుడి ఆడంగా ఏదైనా ఒకటి కాదు. సూపర్ సిక్స్ నవరత్నాలు తేడా అంతే, అన్నీ అయ్యాయి, ఏమీ లేదు. బాగానే ఉంది అమల్లో. అనుకోవాలి, ఇంకో ఫీల్డ్ రావాలి అంటే 2 రోజులు అయ్యేది కాదు కదా. అది టైం పట్టిద్ది, జరుగుతుంది పని. ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో ఫీల్డ్ కూడా ఇస్తే చాలా మటుకి అయ్యిద్ది అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే రాజధానిలో ప్లాట్లు రైతులు తొందరలో ఇస్తే మంచిది. డెవలప్ చేసి రైతులకు కూడా మంచి నమ్మకం ఏర్పడిద్ది. ఇంకా పొలం కావాలన్నా పొలంకి రైతులు కూడా ఇస్తారు. ప్లాట్లు అనేవి రైతులు తొందరగా ఇవ్వడం మంచిది అని మేము కోరుకుంటున్నాం. తొందరలో సంవత్సరంలో రైతులు ప్లాట్లు అప్ చెప్పాలని. రైతు కాడికి వచ్చేటప్పటికి ఇబ్బంది ఉంది, కానీ గవర్నమెంట్ బాగానే ఉంది, కానీ వర్షాల వల్ల పని సాగటం. అన్నిటి మీద గ్యాస్ నెంబర్ 1 అండి. అన్నిటికాడికి పనికిరాని వరస్టుది ఏంటంటే బస్సులే. మరీ ఘోరమైన పని అండి. ఇంటికాడ మగాడికి బహుమద్దేసే వాళ్ళు లేరు. ఇప్పుడు మా ఊర్లో దాదాపు 10 గుళ్ళు కాడి నుంచి 12 గుళ్ళు ఉన్నాయి. సేవ చేసేవాళ్ళు ఉన్నారుగా. ఈ గుళ్ళల్లో చేయొచ్చుగా. దేవుడు అంటాడు, నువ్వు తలుచుకుంటే నీ కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు కనపడతాడు. అంటే తిరుపతి పోవాలా దేవుడికి? ఏడ కనపడ్డా? ఏమండి ఛార్జీలు లేవు, పోతున్నారు, పోయి జనాన్ని అందరిని ఆగం చేస్తున్నారు. ఏందండి ఇది? రేవంత్ రెడ్డి పెట్టి సంవత్సరం అయిందిగా, కనపడుతుందిగా. సరే అది అయిపోయింది, పెట్టావు. ముందు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చని ఎవరూ చెప్పలా కదా. ఏ జిల్లాకు ఆ జిల్లా అని చెప్పారు. మళ్ళీ దీన్ని మొత్తం రాష్ట్రం ఎందుకు కలిపారండి? ఏ జిల్లాకు ఆ జిల్లా మాదాడకు దాటితే మళ్ళీ ఏరే టికెట్ కొడుచుకోవాలి వాళ్ళు. ఇంత ఇచ్చలవిడిగా బారుగా అలా ఏ జిల్లాకు ఆ జిల్లా అని చెప్పారుగా. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎందుకనంటే ఏంటంటే ఇళ్ళకాడ మగాళ్ళకి బచ్చలో కూడేసే వాళ్ళు లేరు. వాళ్ళేమో ఈ రోడ్లు అమ్మడి తింటాం, 4 రోజులు ఉండగానే గ్యాస్ వచ్చిందనేమో డాక్టర్ దగ్గర పోవటం. వాడు ముందు చేయబట్టుకోగానే 15 ఏళ్ళు ఉన్నాడు పరీక్షలు చేసి. ఏందండి ఇది? ఆడ బొచ్చార్జీకి పోయేది ఏంది? సరే ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఆటోల వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు జరుగుబాటు లేకుండా మేము రైతులు ఎలా ఆధారపడి ఉన్నామో ఆటోలోళ్ళు కూడా ఆటో మీద ఆధారపడి వాళ్ళ కుటుంబం బతుకుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు 10,000 ఇస్తానన్నావు. మునుపు జగన్ గారు కూడా 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చి ఏం చేశాడు తెలుసా? 15 ఏళ్ళు పోలీసు వాళ్ళ రూపాన లాగి పారునుకాడు. ఇప్పుడు నువ్వు 10,000 ఇచ్చావంటున్నావు. ఈ ఆటోల వాళ్ళని అడిగితే 100 ఆటోలు ఉంటే 20 ఆటోలకేనన్నా మాకు 10,000 పడిందని అంటున్నారు. ఇప్పుడు అట్ట కాదండి, బంగారు బాతుంది. రోజు గుడ్డు తింటే ఎట్టుంటది, ఒకరోజు కోసుకుంటే ఎలా ఉంటుంది? ఆటో వాడికి రోజు మా కాడికి పాడి బెర్రలాంటి పంట పాడువాడు. మనం ఒక 10,000 ఇస్తే ఎంతసేపు ఉంటాయి? తాగుపోతాడు అయితే ఆ 10,000 అయిపోయిన దాకా 2 పూటలు కూర్చొని తాగుతాడు. మా రాజధాని పనులు మాకు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజధాని గురించి అసలు ఆలోచన లేదు. రాజధాని పనులు బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలంలో ఆ నీళ్ళు దోడతాం, బోలు దోడతాం, కింద బేసు మట్టానికి వచ్చిన వాటికి ఇబ్బందిగా ఉంది. వీళ్ళు నీళ్ళు దోడంగానే తెల్లారిపాటికి వర్షం పడతాం, నీళ్ళు రావటం, అది ఇబ్బందిగా ఉంది. బేసు మట్టం దాటినాటికి పనులు జరుగుతాయి.
అంతేగాని వేరే వేరే సరుకు మాత్రం విపరీతంగా దోలుతున్నారు. చెప్పేది కాదు, మునుపు కూడా అయ్యలెట్టే దోలారు, అది మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ సరుకు తెగ దోలుతున్నారు. రోడ్లు అమ్మటే గొట్టాలు అయ్యి మరి వాటిలో ఏమేమి కలిపిస్తారో తెలియదు. ఒక్కొక్క లైన్కి 7, 8 అట్ట బిగించి కిలుపులు వేస్తున్నారు. మేము రాజధానిలో తిరుగుతుంటాం ఇది గిట్ట. ఇక వాటి మీద రోడ్డు మీద డ్రైనేజీ మూతలు అట్ట. ముందు భూములు ఇచ్చిన వాళ్ళే మేము ఇబ్బంది పడుతున్నామండి అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు గడవస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది దీనికి. మళ్ళీ ఒక 6 నెలలు ఉందనగా మళ్ళీ పనులు ఆపాలి. మరి ఇవన్నీ ఆలోచించుకొని ఏమంటున్నారంటే ఆయన ఇచ్చే కౌలు మీద మా వాళ్ళు ఆధారపడతలా, మాకు ప్లాట్ ఇస్తే చాలని సంతోషంలో ఉన్నారు. ఈయన ప్లాట్ లేకుండా వెళ్ళాడు అనుకో, ఆయన దగ్గర పోయాం అనుకో, సిఆర్డీ వాళ్ళు అంతే మాట్లాడతారండి. ఏదో ఉండోళ్ళకి 4 పని చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఏమంటారు ఆయన, అసలు ఆయన ఏమంటాడు, ఆప్ సిఆర్డీ కూడా అంటాడు అవసరం అయితే. ఎందుకంటే కొద్దిగా రెటమత పడు కదా, ఇక ఆపమంటాడు. నేను పోయి విశాఖపట్నంలో కూర్చుంటాను, వచ్చారంటారా పోతే వచ్చే సంవత్సరం స్నానం చేయండి, మళ్ళీ ఆ పంపు కాడికి పోయి ఆ ఉప్పు పోవడానికి వేరే దాంట్లో స్నానం చేయండి అని అంటాడు. ఇదండి మరి. ఇంక మరి దీని మీదే ఇక మా భయంగానే, రాజధానికి భూమి ఇవ్వడానికి మాకు భయం ఏమీ లేదు. రైతు పరిస్థితి చెప్పేది కాదు. ఏడు ₹1 బిళ్ళ కూడా రాదు రైతుకి, అసలు ₹1 బిళ్ళ కూడా రాదు రైతుకి. రైతులు అంటే ఇంకొకటి ఉందండి, పొలం ఉన్న వాళ్ళు పొలం చేయటం లేదు, పొలం లేని వాళ్ళే ఈ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. మేము తక్కువ ఉండే వాళ్ళం, మేము కౌలు రైతులుగా వ్యవసాయం చేస్తున్నాం. 5-6 ఎకరాలు దాటిన వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయటం లేదు, వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటున్నారు. మేము పొలం బాగొట్టుకొని కానీ ఏదన్నా జరగని, ఏ పాపం పుణ్యం జరగని, ఏదో మా వల్ల 10 మంది బతుకుతారని కానీ, ఏదో మా సానుభూతి వల్ల కొంతమంది రైతులు పొలాలు చేస్తున్నారు, కొంతమంది అభివృద్ధిలోకి వద్దామని కానీ సంపాదించుకుందామని కానీ అనుకుంటున్నారు. కానీ రైతుకి అనేది ₹1 బిళ్ళ రాదు, రైతును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదండి ఏడా అప్పుడు తుఫాన్ వచ్చిపోయింది, ఎవరైనా ఒక్క నాయకుడు, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మీరు ఉన్నారు కదా, ఆయన ఎవరైనా రాఘవరెడ్డి చెప్పింది, మేము రాలేదని నేను అనుమనండి, ఒకళ్ళని అనుమనండి, తప్పే ఉంది. మేము వచ్చాము, డబ్బులు ఇవ్వడం కాదండి. రైతు నష్టం ఒక రకంగా వాస్తవంగా చెప్పాలంటే రైతుకు నష్టం కడతాం అనేది అసలు జరగదండి. ఎవరికన్నా పింఛన్లు ఇవ్వటం, ఏదన్నా ఇబ్బందులు ఉండాలి, వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళకి ఏదన్నా అట్లా జరిగింది. కానీ రైతుకు నష్టం అసలు ఎవరు భరించలేదండి. అందరు పాప పుణ్యాలు రైతే భరించాలి. ఇప్పుడు సైనికుడు ఉన్నాడండి అక్కడ, ఆడు సత్తాడని తెలుసు, వాడు గాలిస్తే ఆయన వదిలిపెట్టి వస్తున్నాడా, ఉద్యోగం మానుకుంటున్నాడా? మానుకోడు, సావడానికి ఆయన సిద్ధమే, దేశాన్ని కాపాడాలని చూస్తాడు. రైతు ఏమనుకుంటాడు, ఎంత నష్టం వచ్చినా సరే నేను పండియాలి, 10 మంది జనాలని చూస్తాడు. దానికి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి, మాకు ఏమి చేయట్లా. ఊరిగా జులాయితనంగా తిరిగే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని మా డబ్బులు ఇచ్చినా మా పనికి రాకుండా చేస్తున్నారండి వీళ్ళు. ఇప్పుడు నీకు ఆకలి అయితేనే కదండి నాకు వచ్చేది, లేదా నీకు ఆకలి అయితేనే 4 ఎకరాలు వేసి పండించేది, నీవు పొలం పండియట్లేదు. నీకు ఆకలి అయితేనే నా దగ్గరకు వచ్చేది, నేను 500 ఇచ్చి నీ చేత పని చేయించుకుంటా. నీ గవర్నమెంట్ 2000 ఇస్తుందండి, నువ్వు నాకెందుకు వస్తావు? అట్టా పనికి రాకుండా చేస్తున్నారండి. గవర్నమెంట్ లో కూడా వీళ్ళు సలహాలు సూచనలు ఎలా ఇస్తున్నారో అంటే, మేము అంత డాలు ఏం కాదు, మేము చదువు సందే లేకుండా 5 ఏళ్ళు పెట్టి పొలంలో కొట్టుకొని ఎద్దులు గొడ్డని కొట్టుకున్నా, ఆ ఎద్దులు గొడ్డు పోని, ఈ పొలాలు పోని, పిల్లలు ఉద్యోగాలకు పోయారు. మాకు కూడా ఎందుకయ్యా ఈ కర్మ అని అంటున్నారు. ఏదో చిన్నప్పుడు ఆమె చేసాంగా, మన ఎన్నికిడితో 10 మంది ఉంటారు, 10 మంది బతుకుతారు అని చెప్పి మేము ఆ ఆలోచనలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది, అన్ని అందుతున్నాయి, అన్నీ ఉంచాను, అన్ని సక్రంగానే ఉంచాను, ఏ ఇబ్బంది లేదు. అమరావతి పూర్తి చేస్తారనుకోవచ్చా? ఇది అంటే టైం పట్టింది. వైసీపీ చేయలేదు, పూర్తి చేయలేడు, ఏం లేదని అంటున్నారు. వాళ్ళు అంతే అంటారు. ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నాడు, ఇంకోటి చేయడు. అయ్యా కూడా పోటీలు పడి తీసుకొస్తున్నారు ఇతర దేశాల నుంచి, దానికి ఎదురు లేదు. కూటమి ప్రభుత్వం చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడు. కాకపోతే రైతులు ఏంటంటే ముంగలాడ ఆ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసి ఇవ్వకూడగరా, మేము తీసుకుంటాము అని అంటున్నారు, మేము ఇస్తామని అంటున్నారు రైతులు. వాళ్ళకి న్యాయం చెయ్యి, ప్లాట్లు ఇంత మటుకి ఎక్కడ ప్లాట్ ఏడుందో కూడా తెలియదు అని వాళ్ళు 29 గ్రామాలలో గోల చేస్తున్నారు. చంద్రబాబు అయితే పరిపాలన బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇదే ఈ పూలింగ్ తీసుకోవటం వల్ల జనం ఆందోళనగా ఉంటున్నారు, మేమేమని. అమరావతి రాజధాని పూర్తి చేయలేడు అని చెప్పిన వైసీపీ వాళ్ళు అంటారండి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి గుడ్డ కాల్చి బురద చల్లాలగా. వైసీపీ వాళ్ళు ఎవరైనా రేపు వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అనుకో, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో ఒకటి బురద చల్లాలగా. నవరత్నాలు సూపర్ 6 బాగుంది. గవర్నమెంట్ వల్ల ఇబ్బంది లేదు. కానీ ఈ భూముల వ్యవహారం కాడికి వచ్చేసరికి ఇప్పుడు ఆ రోజు సిఆర్డీ ఒప్పందం ఏంటి, 33,000 ఎకరాల రైతులకు సకల సౌకర్యాలు చేసి ప్లాట్లు ఇస్తామన్నారు.
వాళ్ళకి అసలు ఏమిలా అందుట మా అత్తగారి పెనమాక అక్కడ మా వాళ్ళు పొలం ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మడిచని పోతే డబ్బు కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి సౌకర్యాలు చేసి వాళ్ళకి ఒప్పందం ప్రకారం చేసి తర్వాత వస్తే మేము ఆలోచిస్తాం. అంతేగాని అలా కాకుండా వచ్చి ఇప్పుడు ఫలాలు ఏమంటే ఇయడానికైతే మేమైతే ఇష్టం లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. గార్డెన్ అంటే ఇప్పుడు వాళ్ళు చేయకుండా మళ్ళీ రేపు మేము చేయాలండి. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఇంతమందికి ఏం చేయాల అందుట్లో మచ్చగారితే పెనమాక పొలం ఇచ్చి ఉన్నారు. వాళ్ళు పడిన ఇబ్బంది నేను చూస్తున్నాను సొంతంగా, నేను అల్లుడు కాబట్టి. మరి ఇంక వాళ్ళు చూస్తాను మళ్ళీ నేను ఇచ్చి నేనేం చేయాలి? ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి నేను అప్పుడు వాళ్ళు పడే ఇబ్బంది నేను చూస్తున్నా కదా అక్కడ పోయి. అందువల్ల వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి చేస్తామని చేసి వస్తే మాకు ఇబ్బంది ఏమి. మేము కాదని అంటలా ఇస్తాం. వాళ్ళకి చేయకుండా వచ్చి అడిగితే వాళ్ళకి చేయకుండా అందులో పెట్టి ఇచ్చుకుని మమ్మల్ని అడిగితే మేము ఎట్టిస్తామో అది పరిస్థితి. దానికి అంతేగానే అభివృద్ధికి వ్యతిరేకమని కాదు. వాళ్ళకి చేసి వాళ్ళకి ఇస్తామన్నది ఇచ్చి వాళ్ళకి చేస్తామని చేసి మళ్ళీ రావాలి. అవి చేయకుండా వచ్చి మేము ఆడదాది నీడ తీసుకుని ఏం తీసుకుంటామంటే ఎట్టా? ఇప్పుడు జనానికి ఏమే చేసిపోతుంది. నేను 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం కరుడు కట్టిన వాళ్ళని, కానీ ఫలితం ఏముంది? ఇప్పుడు పక్కన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకొని అమ్ముకోవడానికి అని అడుగుతున్నారు కదా. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఎట్టది అభివృద్ధి చేసి రా ఎంతవరకు తీసుకుని అంతవరకు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ గవర్నమెంట్ అసలు పేరు ఎత్తకూడదండి. అతను ఏం చేయలేదు. చేయకపోగా ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టపెట్టాడు, ప్రజలను నష్టపెట్టాడు. చాలా ఇబ్బందులు పాలయ్యారు. జనం దడుచుకొని భయపడి అల్లాడాకుల మీద చచ్చిపోయారు. కొద్దివాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు, దడుచుకున్నారు బజార్కి రావడానికి. ఈ గవర్నమెంట్లో స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం మొత్తం అమలు జరిపారు. గవర్నమెంట్ నెంబర్ 1గా ఉంది. పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా, హాయిగా, నీతి నిజాయితీగా జాగ్రత్తగా బతుకుతున్నారు. అమరావతి పూర్తి చేస్తారు. చేస్తారు, సెకండ్లో చేస్తారు. ఇవాళ గూగుల్ కంపెనీ వచ్చింది తమిళనాడు సుందర పిచ్చే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే ఎదురు తిరిగి మన గూగుల్ పెట్టాడంటే సామాన్యమైన పైన అది అందరికీ తెలుస్తుందా? చదువుకున్న వాళ్ళకో, ఉద్యోగస్తులకో, కొంచెం జ్ఞానం గల వాళ్ళకి, రాజకీయ పరిజ్ఞానం గల వాళ్ళకి తెలుస్తుంది. మరి అటువంటి కంపెనీలు వచ్చినట్టు సామాన్యమైన కంపెనీలా? మన రాష్ట్రానికి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఎంతమంది ఉద్యోగస్తులు బతుకుతారు? ఎంత హాయిగా ఉంటుంది? ఎన్ని వేల మంది వచ్చి పడతారు మన రాష్ట్రం మీద? ఎంత డెవలప్ అయింది? ఇన్కమ్ ఎంత ఉంటుంది? సామాన్యమైన పైన అది. గవర్నమెంటు ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ వాళ్ళిద్దరు కావటంలో మంచి చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉండబట్టి వాళ్ళు ప్రపంచ దేశాలు తిరిగి, ఇతర రాష్ట్రాలు తిరిగి, ఎక్కడెక్కడ ఉన్న పెట్టుబడిదారులందరిని చూసుకొని మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు బతకటానికి, ఈ ఉద్యోగాలు రావటానికి, ఈ మన ఏరియా డెవలప్ కావటానికి, మరి ఈ రైల్వే సంస్థలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మరి ఈ వాయు మార్గం, ఇది సముద్ర మార్గాల్లో పోర్ట్లు కానీ, సామాన్యమైన పనులు అవి రావాలంటే ఒక కంపెనీ పెట్టాలంటే కంపెనీలో సరుకులు ఏదైనా ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి అయినటువంటి సరుకు రవాణా ఉండాలి. రవాణా ఉంటే వాయు మార్గం ఉండాలి, సముద్ర మార్గం ఉండాలి, రోడ్డు మార్గం ఉండాలి. ఆ కంపెనీ పెట్టాలంటే వాటర్ అవసరం, విద్యుత్ అవసరము, ప్రజల అవసరము, కార్మికుల అవసరం, ఉద్యోగస్తుల అవసరం, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అది ఒక చంద్రబాబు, లోకేష్ వల్ల అయింది కానీ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఈ ఆంధ్రాలో మన ప్రపంచ దేశాల్లో కూడా మన చంద్రబాబుకున్న నాలెడ్జి ఎవడకలేదు. గ్యారెంటీగా ఆవర్షం చేస్తుంటే 100 క్రేన్లు ఒకటి ఆవర్షం చేస్తుంటే బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. అయితే ఏంటంటే డబ్బు లేదు కాబట్టి చేయలేకపోతున్నాడు. మరి అటు ఇతర దేశాలు పోయి డబ్బు ఏదో తీసుకొని వచ్చి డెవలప్ చేయాలని చూస్తున్నాడు ఆయన. మొన్న ఈ మధ్య అనవసరంగా ఆ ఉన్న భూమిని అమ్మే ఏదోటి చేసి డెవలప్ చేసినట్టయితే ఇటు మిగతా 40,000 ఎకరం 70,000 ఎకరం తీసుకున్నా ప్రశాంతంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకేం చేయాల్సింది చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ మన భూమిని తీసుకుంటున్నాడు ఏందా, మరి మనకి ఏదన్నా ఇబ్బంది పెడతాడేమో, చేస్తాడేమో అనే దాని మీద ఇప్పుడు ఇవ్వద్దని అనుకుంటున్నారు. ఏంటంటే మరి భూమి లేకుండా మరి ఆయన డబ్బులు మరి ఎంతవరకు చేస్తాడో, ఎంతవరకు డెవలప్ చేస్తాడో మనం చూడాలి. సూపర్ 6 నవరత్నాలు కంపేర్ చేసుకోవచ్చా? దానికి దీనికి నవరత్నాలు అవి వేరు. అదేమో తిన్నాం, ఇది తినబోతున్నాం. తిన్నాం కాదు, చేయలేదు, పెట్టలేదు అని అనకూడదు. ఆయన నిజం చెప్పాలంటే ఇవాళ పల్లెటూరులో ఆనాడు నెలకు ఒక పథకం కొట్టాడు. నెల రాగానే అన్ని షాపులు, కొట్లు గిట్లు సాగినాయి. ఎట్లంటే ఒక అమ్మ ఉంది పట్టీలు కొనుక్కుంటుంది, ఒక అమ్మ ముక్కు పేసరు కొనుక్కుంటుంది, ఒకడు కరెంట్లో ఫ్యాన్ కొనుక్కుంటాడు, ఇంకొకడు ఇంట్లో సున్నం కొట్టించుకుంటాడు, ఇంకొకడు చీరలు కొనుక్కుంటాడు. అట్లా అన్ని వ్యాపారాలు నెలకు ఒకడు కొట్టాడు కదా, అప్పుడు జరిగింది. ఇప్పుడు ఇలా ఈ కొట్టుడు లేదు, ఏమీ లేదు.
చప్పగా పడిపోయింది. కారణం ఏమన్నా? కారణం ఏముంది, ఆ రోజు ఆయన గెలిపించాం, ఈ రోజు ఆయన గెలిపించాం. ఆర్థిక ఇబ్బందే కారణం. జగన్ టైంలో అయినా ఆర్థిక ఇబ్బందే, చంద్రబాబు టైంలో అయినా ఆర్థిక ఇబ్బంది. కొత్తగా రాజధాని శీలాము, మరి పొలం ఉంది, మరి అమ్ముకోవడానికి వీలు లేదు. అమ్మితేనేమో మరి ఇది అప్పుడు అమ్మడానికి వీలు లేదని అదేదో టెక్నికల్ పాయింట్లు వస్తున్నాయి కదా. అందువల్ల తప్పితే మన ఇదిగో హైదరాబాదు 30-40 ఏళ్ళకి డెవలప్ అయిందయ్యా. మన అంతా నిన్నగా మొన్న వచ్చింది. ఇప్పుడే ఒకేసారి పెద్ద నీకు రాజధాని ఇవ్వాలని ఎట్టవుద్ది? అబ్బాయి పుట్టగానే పెద్ద అవుతాడా? 10 ఏళ్ళు పట్టుద్ది. ఎమ్మెల్యే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా? ఎమ్మెల్యే మీద ఇక్కడ అసంతృప్తి ఉందా? మా ఊళ్ళో కొంతమంది మాట్లాడినాడు. అది వేరే, ఇంకా మిగతా ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఎక్కడ డెవలప్ అవుతుందో ఏందో నాకు తెలియదు ఎమ్మెల్యే గురించి. మా ఊళ్ళో కొంతమంది మాట్లాడతాడు, అసలు కొంతమంది తెలియదు, అసలు కొంతమంది ఆయనకి తెలియదు. ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటాడుగా మనకి వేయాలండి అన్న అయిపోయింది. ఇక ఆయన ఆ 3, 4, 5 తప్పితే మిగతా వాళ్ళు ఆయనకి తెలియదు, ఆయనకి ఈ జనం తెలియదు. గవర్నమెంట్ బాగానే ఉందండి. మా ఎమ్మెల్యే గారు ఎంతవరకు పొలం నట్ట పోయింది, ఎంతవరకు కనపడలా. అసలు పొలాలకు లేదు రాలా. ఆ రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. రోజుకి ఎంతోమంది పడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉందండి. పెద్దపరిమి ఎమ్మెల్యే రాకపోతే మటుకే బాగుండదు. ఈసారి కాకపోయినా ఈసారి కానీ ఎప్పుడైనా అడుగుతాం వస్తే ఆడికి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎమ్మెల్యేనే రావట్లా. వాళ్ళు బాగానే చేస్తున్నారు, ఈలాగం చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు, ఈలాగం చేస్తున్నారుగా. ఏది ఇంతవరకు వరదపోయి ఎన్నాలండి? వరదపోయి ఎన్నాళ్ళు వచ్చారా? రాలేదు కదా. ఒకసారి మాతో రోడ్డు బొమ్మను వాళ్ళు కారు వేసుకొని చూద్దాం, రారు కదా. ఆ పంట నష్టం రాయమనండి మాకు ఎంత కొంత. అన్నీ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేనే మాకు కాపాడుతుందా? మీ ఎమ్మెల్యే పేరు? తెనాలి శ్రవణ్ కుమార్. ఏందో మరి రాట్లా ఆయన. చూద్దామని ఎప్పుడన్నా చూద్దామంటే ఇంతవరకు కంటి కాపాడుతుందా మాకు. ఆ ఎలసినప్పుడు వచ్చాడు 4 సార్లు. మొన్న అక్కడ డాబా కడతాం, బిల్డింగ్ కడతంటే వచ్చాడు, చూసాం. ఇంతవరకు లేదు మాకు పని, అస్సలు లేదు. ఆ పంట పొలాలను చూపిద్దామంటే దండం పెట్టి ఆయనకి రాలా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? వైసీపీ పరిపాలన బాగుందా, ఇది బాగుంది? అబ్బాయి వైసీపీ పరిపాలన గుంతల రోడ్లు అయితే ఈ రోడ్లు వేసినా ఈ లారీలు 20-50 టన్నుల లారీలు పోతున్నాయి. రోడ్లు పగిలిపోతున్నాయి ఆగట్లా. అది నిమ్ము వర్షాలు ఎక్కువయ్యి రోడ్లు పగిలిపోయి రైతులు కాటిక ఈ పొలం కట్టి వరద పడింది చూడు నేను దెబ్బ కాటి అదే కాటిక ఇదిగా ఉన్నారు. కానీ ఏం లేదు అంత కాటి రోడ్లు తెగిపోయి ఆడబడితే ఆడ వాళ్ళ సామాన్య వాళ్ళ కూరలు 7 వాగులు రోడ్లు మొత్తం కూలిపోయి ఆ తేడా తప్ప లేదు. ఇక్కడ పెదపరిమి గ్రామ ప్రజలు అయితే మాత్రం ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ఖచ్చితంగా చంద్రబాబు పూర్తి చేస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని లోపాలను సరి చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సూపర్ 6 హామీలు అయితే విస్తృతంగా చక్కగా అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో జగన్పై అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని 3 ముక్కలు చేశారని అయితే విమర్శిస్తున్నారు. అయితే ల్యాండ్ పూలింగ్కి తమ భూములు ఇచ్చేది లేదని గతంలో తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 29 గ్రామాల్లో వాటిని డెవలప్ చేసి రైతులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత తమ వద్దకు రావాలని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు గెలిస్తే తప్ప రాజధాని పూర్తి కాదని, రాజధాని అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్ళీ గెలవాల్సిందేనని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చంద్రబాబు తన పవన్ కళ్యాణ్తో కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని అయితే వారు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి అభినవ్ భారత్, పెదపరిమి నుంచి.